అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే, ఈ గూటాల కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు గాని సూపర్ 6 అయితే ఏది కూడా అమలుపరచకపోగా సొల్లు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. మరి మోడీ గారు వస్తున్నారు, ఆయన ఏదో పాట పాడాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు. పాడండి మోడీ గారు. దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి. మోడీ గారు ఎంతో చక్కటి గీతం ఆలాపించారు. దెబ్బలు పడతాయిరు అంటున్నారు. మరి బాబు గారికా, లేకపోతే పవన్ కళ్యాణ్కా, లేకపోతే ఆ యొక్క పుత్రరత్నానికో తెలియడం లేదు. ఇకపోతే గూటాల కూటమి ప్రభుత్వానికి ప్రజలు దెబ్బలు కొట్టడానికి సిద్ధముగా ఉన్నారు మోడీ గారు. ఇకపోతే కేసీఆర్ గారు వచ్చారు. చెప్పండి సార్ మా చంద్రబాబు నాయుడు గురించి. చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ డర్టీ పొలిటికల్ లీడర్, మోస్ట్ థర్డ్ క్లాస్. ఎంత మాట అన్నారు కేసీఆర్ గారు. మా బాబు గారంటే ఏమనుకుంటున్నారు? సంపద సృష్టికర్త, కుబేరుడి అవతారమే మా బాబు గారు. మీకు తెలియకపోతే ఒకసారి వినండి. మౌస్ ఇస్తా, కంప్యూటర్ మౌస్. బాబు గారు కంప్యూటర్ మౌజ్ ఎక్కడ పెట్టుకోవాలో చెప్పండి. ఐటీ ఆయుధం మీకు ఇస్తా. ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. బాబు గారు ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ ఎవరమ్మా మొగుడి అని చెప్పి ప్రజలందరూ మిమ్మల్ని అడుగుతున్నారు బాబు గారు. వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పనిచేయి. బాబు గారు ఎంఏ చదువుకున్న మీకు కంప్యూటర్ గురించి, ఐటీ రంగం గురించి ఎన్ని విషయాలు తెలుసని నాకు చాలా ఆశ్చర్యముగా ఉంది. బాబు గారు మరి నాకు బోరు కొడితే ఆ టైంలో ఏమన్నా చమ్మా చక్క ఆటలు ఏమన్నా ఆడుకోవచ్చా చెప్పండి బాబు గారు. బోరు కొడితే గుత్తులో వర్క్ స్టేషన్లు పెడతా. మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. ఏమన్నారు బాబు గారు? పార్కులో చమ్మా చక్కల ఆట ఆడుకోవడానికి వర్క్ స్టేషన్స్ పెడతారులా, ఆ మాత్రము చమ్మా చక్క ఆటలు ఆడుకోవడానికి పార్కులో ఉండాల్సిందే. అవి నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటరో కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో, నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పనిచేయి. బాబు గారు వీటన్నిటికీ మీ అమ్మ కూడా ఏమన్నా డబ్బులు ఇస్తారా అని అడుగుతున్నారు బాబు గారు. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? ప్రజలు కూడా అది అడుగుతున్నారు బాబు గారు. మీ తల్లి మొగుడిచ్చాడా మాకేమన్నా డబ్బులు అని అడుగుతున్నారు బాబు గారు. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు ప్రజలు కూడా అదే అంటున్నారు బాబు గారు. మీ అమ్మమ్మ మొగుడు కూడా ఎవరు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదంట బాబు గారు. నాన్నమ్మ మొగుడిచ్చాడా? బాబు గారు మీ నాన్నమ్మ మొగుడు కూడా ఎవరు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎవడిచ్చాడు? బాబు గారు మీరు చెప్పిన సూపర్ 6 పథకాల గురించి ఒక్క రూపాయి మీ అమ్మమ్మ మొగుడు గాని, మీ నాన్నమ్మ మొగుడు గాని, మీ అమ్మ మొగుడు గాని, ఎవడి మొగుడు, అలాగే మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ మొగుడు కూడా వచ్చి ఒక్క రూపాయి ఎవ్వరు ఇవ్వలేదు బాబు గారు ప్రజలకు. అక్కడే భోంచేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో, 10 మందితో కూలుస్తారు, కాలక్షేపం చేయి. బాబు గారు మీరు చెప్పిన సొల్లు మాటలన్నీ విని ప్రజలు మోసపోయి నీకు ఓటేశారు. మీరు మాత్రము గిర్రా గిర్రా హెలికాప్టర్ లో తిరుగుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. మళ్ళా ఇంటికి రా, నీకు నచ్చితే అక్కడ పనిచేయి. ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు. బాబు గారు హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చా? ఓహో, ఖర్జూరపు నాయుడు నవాబు కదా, హైదరాబాద్ అంతా నీదే కదా, మీ అమ్మ మొగుడిదే కదా హైదరాబాద్. ఓట్లు దండుకోవడానికి ప్రజల్ని ఎలా వాడుకోవాలని నీకు బాగా తెలుసు. తర్వాత అందరికి పంగనామాలు పెడతావు. ఏమి బాగావో ఒక్కసారి విందాం. తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. బాబు గారు తల్లికి వందనం కింద 15 పైసలు కూడా నీ అమ్మ మొగుడు కూడా ఎవడూ ఇవ్వలేదు కదా బాబు గారు. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. నిజంగా ఎవడైనా ఇచ్చేవాడైతే అంతమందికి ఇస్తానని చెప్పడు, ఇద్దరికి ఇస్తానని చెప్తాడు. కానీ నీవు మోసగాడు కాబట్టి నువ్వు ఇలాగ వాగ్దానం చేశావు. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. నీ అంత నయవంచకుడు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు లేడు నాకు తెలిసి. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా
ఆలోచించాలి. బాబు గారు ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారు. మీకు ఎలా గుణపాఠం చెప్పాలా అని చెప్పి ప్రజలందరూ కూడా చక్కగా ఆలోచిస్తున్నారు. మీరు ఏమీ బాధపడకండి, మీరు ఇలాగే సాగిపోండి. గతంలో కూడా మీరు ఎలా మోసాలు చేశారో కీర్తిశేషులు కొనిజేటి రోషయ్య గారు, అదేనండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, చెబుతారు నీ మోసాల గురించి, నీ అబద్ధపు వాగ్దానాల గురించి ఆ మహానుభావుడు ఆ కొనిజేటి రోషయ్య గారు చెబుతారు. ఒక్కసారి ఆయనను మననం చేసుకుందాం. చెప్పండి సార్. మరుడా కోరుకో, నీకన్నీ ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. చూశారు కదా ఫ్రెండ్స్, కీర్తిశేషులు ముఖ్యమంత్రి వర్యులు కొనిజేటి రోషయ్య గారు గతంలో ఏం చెప్పారో. ఇంతకు ముందు కూడా ఇలాగే ఎన్నికలలో వాగ్దానం చేసి తర్వాత చేతులెత్తేసినటువంటి ఈ ఘన చరిత్ర కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు అనడం కంటే ఈ మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు. ఇకపోతే ఎలా ఆగ్రహంతో ప్రజలు ఊగిపోతున్నారో ఒక్కసారి చూద్దాం. అమ్మా చెప్పండి. చంద్రబాబు వైసీపీ అంటే కొడతా ఉంటారా, కొట్టిస్తా ప్రజలతో సిగ్గులేదా? నువ్వు బందోబస్తు లేకుండా నీతివంతుడు అయితే మంచిగా బయటికి రా, నీ వ్యవహారం మేము చూస్తాం. ఇవన్నీ కాదండి, అన్ని చేసేది చేయాలని మాకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు అన్ని చేస్తారు. మాకు ప్రజలకి నమ్మకం కుదిరింది. మొన్నటిదాకా ఈడేదో పగలు తెస్తాడు అనుకున్నారు, ఈడు ఏ పథకాలు కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే రాజ్యం ఎవరిదంటే జగన్ గారిది. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, ఈవిడే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గృహిణి, ప్రతి మహిళ కూడా ఇలాగే ఉన్నారు. ప్రతి పౌరుడు, ప్రతి రైతు, ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరి బాబు గారికి పువ్వు కాలం ఎప్పుడు దాపరిస్తుందో మనకు తెలియదు. అప్పటి వరకు మనం భరిద్దాం. ఇకపోతే ఇంకొక అమ్మ వచ్చారమ్మా, చెప్పండి బాబు గురించి. ఈ ఎదవస్తే నచ్చలేదయ్యా. జగన్ వచ్చాడు, అందరికీ మేలు చేసాడు. ఆటో వాళ్ళు డబ్బులు వేసాడు, పిల్లలు డబ్బులు వేసేవారు, అందరూ బాగానే వేసేవాడు. 45 సంవత్సరాలు డబ్బులు వేసాడు, ఇల్లు ఇచ్చినాడు. ఈ ఎదవచ్చిన కానీ ఏమీ ఇవ్వలేదు అసలు. ఎందుకు ఈడు వచ్చిన ఒకటే లేకపోయినా ఒకటే. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, అన్నిటికీ రేటు పెరిగిపోయినాయి. ఈడు వచ్చినా ఎందుకు ఎదవ అసలు ఇటు వస్తే ప్యాన్ నీళ్ళతో కొట్టేస్తారు అంటున్నారు ప్రతి వాళ్ళు. పోయినా సరే అసలు రాకూడదు అసలు. ఎందుకు వచ్చాడో తెలియదు. దొంగ ఓట్లు వేసేసారు అడిగి. ఎవరేదో నేను ఎప్పుడు ఎవరైనా సరే అదే తిడుతున్నాను నేను. చాలా తిడుతున్నారు. ఎంత మేలు చేసి కూడా ఆయన ఇల్లులు కట్టించాడు కూడా, ఇల్లులు కూడా ఇచ్చారు, అవి కూడా అయిపోయినాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ గూటాల కూటమి ప్రభుత్వాన్ని తుదముట్టించడానికి వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఆగ్రహముతో ఊగిపోతున్నారు. ఈ గూటాల కూటమి ప్రభుత్వాన్ని తుదముట్టించాలని వీరు మోసము చేశారని వారికి పూర్తిగా అర్థమైపోయింది. వీరు చెప్పేవన్నీ కూడా సొల్లు కబుర్లే అని ప్రజలందరూ గమనించారు. అదండి విషయము. అందరికీ నమస్కారము.